హలో అండ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు రాజ్యం. ఒక ఆడియో అండ్ ఒక వీడియో చాలా సంచలనాలు రేపాయి. ప్రస్తుతానికి తెలుగు సినిమా ఇండస్ట్రీ, ఆఫ్ కోర్స్ మ్యూజిక్ ఇండస్ట్రీలో చాలా సంచలనంగా మారింది ఆ వీడియో. ఈ వీడియో చేసింది ప్రవస్తి ఆరాధ్య అనేటువంటి ఒక వర్ధమాన సింగర్. తను చేసినటువంటి వీడియో, అలాగే తన సోషల్ మీడియాలో పెట్టినటువంటి ఈ వీడియోకి సంబంధించి కూడా ప్రస్తుతం సంచలనంగా మారింది. మొత్తం అంతా కూడా ఈ వీడియో గురించే టాక్ ఆఫ్ ది టౌన్ అయినట్టుగా అయింది. అయితే అసలు ఈ వీడియోలో ఏముంది, ఎవరి గురించి ఆ వర్ధమాన సింగర్ మాట్లాడింది, ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది, ఇవన్నీ కూడా మనం ఇప్పుడు ఒకసారి చూద్దాం. అయితే అంతకు మునుపు అసలు ఆ వీడియోలో ఏముంది, ఎలాంటి సెలబ్రిటీల గురించి ఆ సింగర్ మాట్లాడింది అనేటువంటి అంశం గురించి మనం మాట్లాడే ముందు పాడుతా తీగ ప్రోగ్రాం గురించి మనం మాట్లాడుకోవాలి. ఎందుకంటే పాడుతా తీగ ఒక పాపులర్ తెలుగు టీవీ ప్రోగ్రాం. మరి ఎంతో ఖండాంతరాల వ్యాప్తంగా కూడా ఈ ప్రోగ్రాం ఎంతో పాపులర్ అయింది. ప్రతిష్టాత్మక ఛానల్ అయిన ఈటీవీ ఛానల్ ద్వారా కూడా వచ్చినటువంటి ఈ ప్రోగ్రాంకి సంబంధించి కూడా ఎంతో మంది సింగర్స్ని తెలుగు ఇండస్ట్రీకి పరిచయం చేయడం కూడా జరిగింది. అనేక మంది కుగ్రామాల్లో ఉండేటువంటి సింగర్లు కూడా ఈ ప్రోగ్రాం ద్వారా తామేంటో నిరూపించుకున్నారు. సినీ ఇండస్ట్రీలో ఆల్రెడీ వాళ్ళు సెటిల్ అయ్యారు. ఎన్నో మంచి గీతాలు కూడా ఆలపిస్తున్నారు వాళ్ళు. ఈ నేపథ్యంలో అటువంటి ప్రోగ్రాం, దానికి కథ కాన్సెప్ట్స్, మొత్తం దర్శకత్వం, సూత్రధారి మొత్తం అంతా కూడా స్వర్గీయ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారే అయ్యి వ్యవహరించడం మనకు తెలుసు. ఆయన ఎంతో సమర్థవంతంగా, ఎంతో చెలోక్తులతో, అలాగే పిల్లలందరినీ కూడా బాగా డెవలప్ చేస్తూ వారిలో ఉండేటువంటి మ్యూజిక్ సృజనాత్మక శక్తిని పైకి తీసుకొస్తూ ఆ ప్రోగ్రాం అత్యద్భుతంగా నిర్వహించారు. ఇటీవలే ఆ ప్రోగ్రాం 25 years మైల్ స్టోన్ కూడా దాటింది. ఈ నేపథ్యంలో ఆఫ్ కోర్స్ బాలసుబ్రహ్మణ్యం గారు చనిపోయిన తర్వాత వారి తనయుడైనటువంటి ఎస్పి చరణ్, మనో, సునీత, సింగర్ సునీత, ఇలా వీళ్ళందరూ కూడా నిర్వహిస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆ ప్రోగ్రాంలో ఆల్రెడీ పాటలు పాడినటువంటి ఒక వర్ధమాన సింగర్, అంటే తన చిన్నప్పటి నుంచి కూడా పాటలు పాడుతూ వస్తోంది. తను ఆల్రెడీ ఎన్నో ప్రోగ్రామ్స్లో పాడింది. నేషనల్ లెవెల్లో ప్రోగ్రామ్స్లో కూడా పాడినటువంటి ఈ ప్రవస్తి ఆరాధ్య తాను ఒక వీడియో రిలీజ్ చేసింది. తాను పడ్డ బాధలు, తాను పడ్డ కష్టాలు, కెరీర్లో తాను ఎదుర్కొన్నటువంటి ఎదురు దెబ్బలు, ఇవన్నీ కూడా మాట్లాడుతూ ఒక రకంగా చెప్పాలంటే చాలా సంచలనాత్మకమైన వీడియోగానే దాన్ని పేర్కొనవచ్చు. ఆ వీడియో ఇప్పుడు ప్రస్తుతానికి పలు సంచలన కేంద్ర బిందువు అవడమే కాకుండా పలు ప్రశ్నలను కూడా తలెత్తేలా చేసింది. అంతేకాదు తాను వ్యాఖ్యలు చేసింది, తాను కామెంట్స్ చేసింది కూడా ప్రముఖులైనటువంటి ముగ్గురు గురించి చేసింది. ఆల్రెడీ వాళ్ళు ఆ ప్రోగ్రాంకి జడ్జిగా ఉన్నారు. అండ్ ఈ 25th యాన్యువల్ ప్రోగ్రాం పాడుతా తీగకి సంబంధించి ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి, ఆస్కార్ అవార్డు గ్రహీత, అండ్ ఆస్కార్ అవార్డు గ్రహీత, ప్రముఖ లిరిసిస్ట్ చంద్రబోస్, అండ్ ప్రముఖ సింగర్ సునీత, వీరి ముగ్గురు గురించి ఆమె మాట్లాడినటువంటి ఆ వీడియో ఇప్పుడు సంచలనం రేపుతోంది. ఆ తర్వాత వారి రియాక్షన్స్ కోసం కూడా అటు సింగర్స్ కావచ్చు, ఇటు మ్యూజిషియన్స్ కావచ్చు, ఇటు మ్యూజిక్ లవర్స్ కావచ్చు, అంతా కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. అసలు ప్రవస్తి ఏం మాట్లాడింది ఒకసారి చూద్దాం. నుంచి కూడా ప్రతిసారి నేను స్టేజ్ మీద వచ్చి ప్రతిసారి వాళ్ళు ఒక ఫేస్ ఇస్తారు. అది ఎవరికి పెట్టరు ఆ ఫేస్, బట్ ఓన్లీ నాకు ఆ డిస్గస్టెడ్ లుక్ పెడతారు ఫేస్ మీద. ఇది యాక్చువల్లీ చాలా మంది వెల్ విషర్స్, నా ఫ్యాన్ పేజెస్ అందరూ కూడా నన్ను అడిగారు కాబట్టి నేను స్క్రీన్ షాట్ పెడతాను. ఇది ఎందుకు ఇలా, ఇట్ సంథింగ్ హ్యాపెన్ బిహైండ్ ద స్క్రీన్, ఏమైనా అయ్యిందా మీ ఇద్దరికి, లేకపోతే ఏమైనా గొడవ అయిందా అని చాలా మంది అడిగారు. ఎందుకు అలా ఫేస్ పెడుతున్నారు మీరు రాగానే. సో కానీ నేను చాలా డిఫరెంట్ చేయడానికి ట్రై చేశాను. బికాస్ నాకు అప్పుడు తెలియదు, నేను ఏదో అలా ఆలోచిస్తున్నాను, వీళ్ళందరూ అలా ఆలోచిస్తున్నారేమో అనుకున్నాను. నాకు తెలియదు అప్పట్లో, రియలైజ్. సో నేను డిఫరెంట్ చేశాను కూడా. సో నాకు ఎప్పుడు క్లారిటీ వచ్చిందంటే, అంతరామయం పాడేప్పుడు సౌండ్ చెక్ అయ్యేటప్పుడు ఇన్యూస్ పెట్టుకున్నాను. అండ్ ఆవిడ దగ్గర ఒక మైక్ ఉంది, ఆన్ ఉంది, అది వాటికి తెలియదు, మైక్ ఆన్ ఉంది, నేను ఇన్యూస్ పెట్టుకున్నాను. సో కీరవాణి గారికి ఇలా చెప్తున్నాను అనమాట, ఈ అమ్మాయికి అసలు హై రేంజ్ వాయిస్ కాదు, హై పిచ్ రాదు, కానీ మేనేజ్ చేసేస్తాం మీరు చూడండి, ఈ సాంగ్ లో తెలుస్తుంది చూడండి మీకు, అది కానీ చాలా ఎక్కిస్తున్నారు సార్కి. అండ్ ఇట్ హర్ట్ మీ సో బ్యాడ్. స్టేజ్ మీద నిల్చున్నప్పుడు అప్పటికి నా సెల్ఫ్ ఎస్టీమ్ ఇలా ఆల్మోస్ట్ కింద దిగిపోయింది. చాలా ఏడుపు వచ్చేసి మన తండ్రి కంట్రోల్ చేసుకొని, లేదు ఐ హ్యావ్ టు డూ దిస్ అని అంతా మనం పాడాను. అండ్ ఆ పాటకు వచ్చిన అప్రిసియేషన్ నాకు ఏ పాట కాలేదు అప్పటి వరకు. సో అంతరామయానికి బయట ఎవరు తెలిసినా కూడా అందరు చెప్పారు నాకు, వాయిస్ చాలా బాగా వచ్చింది ఆ పాటలో అని, కానీ చాలా బాగుంది ఆ పాట అని. యాక్చువల్లీ చాలా సాంగ్స్ ఇచ్చాము రామరావుకి, చాలా ఇచ్చాము. నేను ఏడ్చిన వద్దు 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 అంటే ఇంకా లాస్ట్ ఆప్షన్ గా మీల్ సాంగ్ ఇచ్చాను అంతరామయం.
సో అదే సెలెక్ట్ చేశారు అండ్ ఐ ట్రై నా బెస్ట్ మేల్ సాంగ్ అయినా కూడా ఐ గేవ్ మై బెస్ట్. అండ్ అఫ్ కోర్స్ నాకు ప్రతి సాంగ్ కి ఆవిడ నుంచి నెగిటివ్ కామెంట్స్ వచ్చాయి. అది మీరు నమ్ముతారు జడ్జెస్ ఏదంటే అదే నిజం అనుకొని. ఎస్, రైట్ అవుట్ చూసాం కదా. ప్రవస్తి చేసినటువంటి కామెంట్స్ అన్ని కూడా టాప్ సింగర్ సునీత గారికి సంబంధించి. అసలు సునీత గారు తను ఎప్పుడు కూడా సపోర్ట్ చేయలేదు. అండ్ ఆ రోజు ప్రోగ్రాంలో తిను పాడుతున్నటువంటి అంతా రామమయం బాలు గారు పాడిన పాటని తను ప్రజెంట్ చేసింది. చాలా అద్భుతంగా ప్రజెంట్ చేయడానికి ఆన్ స్టేజ్కి వెళ్ళినప్పుడు ఆల్రెడీ ఆన్లో ఉన్నటువంటి మైక్ చూసుకోకుండా సునీత గారు కీరవాణి గారితో ఏం మాట్లాడారు అనేది తను చాలా క్లియర్ కట్గా చెప్తోంది. అంటే సునీత గారు ఎప్పుడు నేను స్టేజ్ మీదకి వచ్చి పాడదాం అనుకున్నా ఆ పోడియం ఉంటుంది కదా, ఆ పోడియం దగ్గరికి వచ్చినప్పుడు డిస్గస్టింగ్ ఫేస్ పెట్టేవారు. ఖచ్చితంగా అంటే నచ్చనట్టు చాలా ఫీలింగ్తో ఉండేవారు. అసలు ఎట్టి పరిస్థితుల్లో కూడా నన్ను ఎప్పుడు కించపరిచేలా మాట్లాడేవారు. నన్ను ఏమాత్రం డెవలప్ చేయకపోగా, అంటే నన్ను ఏమాత్రం సపోర్ట్ చేయకపోగా నన్ను చాలా కించపరిచేటట్టుగా మాట్లాడేవారు. సో ఆ విషయం నాకు క్లియర్ కట్గా తేటతెల్లమైంది. దట్టు సింగర్స్ జనరల్గా ఇలాంటి ప్రోగ్రామ్స్లో పాల్గొని పాడేటువంటి సింగర్స్ అఫ్ కోర్స్ లైవ్ పర్ఫార్మెన్స్ కావచ్చు, అలాగే ఆ సాంగ్స్ అంటే ఆ టోటల్ ప్రోగ్రామ్ ఒక లైవ్లా రికార్డ్ చేసేటప్పుడు కూడా చాలా చాలా ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటూ ఉంటారు. దట్టు కంటెస్టెంట్స్ చాలా చాలా టెన్షన్లో ఉంటారు. మనకు తెలియదు కాదు, ఇట్స్ ఒక టాలెంటెడ్ ప్రోగ్రామ్. అది ఎంతో టాలెంట్ ఉంటే తప్ప ఆ స్టేజ్ మీదకి వెళ్ళి మనం పాడలేము. అటువంటి సిచ్యువేషన్లో ఉన్నటువంటి ఈ ప్రోగ్రామ్కి వాళ్ళు ఎంతో టెన్షన్తో వెళ్ళి అక్కడ నిలబడినప్పుడు వాళ్ళని సపోర్ట్ చేసేలా లుక్స్ ఉండడం కానీ, వాళ్ళని సపోర్ట్ చేసేలా ఒకంత చిన్నపాటి డైలాగులు కానీ ఈ పిల్లలంతా కూడా కోరుకునేది ఎక్కువగా అదే. అది కాకపోగా తనను విమర్శిస్తూ తనని చాలా చిరాగ్గా భావిస్తూ కూడా వాళ్ళు చాలా చాలా దారుణంగా కూడా బిహేవ్ చేస్తూ ఉండేవారు. ముఖ్యంగా సునీత, సింగర్ సునీత తనకి సంబంధించి ఎలా ప్రవర్తించేవారో కూడా తను చాలా క్లియర్ కట్గా ఈ వీడియోలో పేర్కొనడం జరిగింది. అండ్ ఆ తర్వాత వారి గురించి ఏం మాట్లాడిందో కూడా తన వీడియోలో మనం ఒకసారి చూద్దాం. ఇరానీ సార్ గురించి మాట్లాడదాం. అఫ్ కోర్స్ నాకు చాలా హేట్ వస్తుంది ఏంటి మాత్రం, అండ్ ఐఎమ్ రెడీ ఫర్ ఇట్ బికాస్ ఐ డోంట్ కేర్. పర్సనలీ నాకైతే నెగిటివ్ కామెంట్స్ రాలేదండి దగ్గర నుంచి. బట్ సెట్ లో ఎలా మాట్లాడతారు, అసలు ఏం చెప్తారు అనేది నేను ఇక్కడ చెప్తాను. పాయింట్ నెంబర్ 1, మెలోడీస్ పాడే వాళ్ళకి మాత్రం వాళ్ళు ఎలా పాడినా కూడా నేను ఆటోమేటిక్ గా మంచి స్కోర్ చేస్తాను. 9 చెప్తారు. సో హీస్ వెరీ బయాస్ టువర్డ్స్ మెలోడీ సాంగ్స్ అండ్ హిస్ కంపోజిషన్స్. ఎలా పాడినా కూడా మార్క్స్ వేసిస్తారు. అయినా కదా అక్కడ ఉన్న సునీత గారు, చంద్రబాబు సార్ కూడా, వీళ్ళందరూ కూడా అంటే వాళ్ళ సాంగ్ పాడితే మాత్రం స్కోర్స్ ఆటోమేటిక్ గా మంచిగా వచ్చేసాయి. సో ఇది పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2 ఇస్ వెరీ వెరీ హర్ట్ఫుల్ టు మీ పర్సనలీ బికాస్ నేను ఎలిమినేట్ అయిన ఎపిసోడ్ లోనే ఏదో విషయంలో నన్ను చూస్తూ చెప్పారు ఇది కూడా. సో ద థింగ్ ఇస్, నేను మీ అందరికీ తెలుసు సూపర్ సింగర్ నా ఫైనాన్షియల్ సిచ్యువేషన్ గురించి నేను అంతా బయట పెట్టాను. సో దానివల్ల నేను కొన్ని వెడ్డింగ్ షోస్ అలాంటివి చేయాల్సి వచ్చింది. సో ఈ పాయింట్ మీద సార్ మాట్లాడారు. ఏమన్నారంటే అసలు వెడ్డింగ్ షోస్ చేసే వాళ్ళు నా దృష్టిలో సింగర్సే కాదు, నాకు చాలా అసహ్యం, ఇట్స్ లైక్ డిస్రెస్పెక్టింగ్ మ్యూజిక్ అని ఈ మాట అన్నారు. చాలా చాలా బాగా అనిపించింది. అదేంటి అంత స్టేజ్ లో ఉన్నాయని ఇలా మాట్లాడారు ఏంటి అని. సో ఇదొకటి నన్ను చూస్తూ మాట్లాడారు కదా, ఇట్ వాజ్ వెరీ హెల్ప్ఫుల్. పాయింట్ నెంబర్ 3, సో థర్డ్ వచ్చిన వాళ్ళకి ఆయన 1 lakh ఇస్తానని చెప్పారు. 4th ప్రైజ్ వాళ్ళకి మూవీలో సాంగ్, అండ్ 5th ప్రైజ్ వాళ్ళకి ఆయన గ్రూప్ లో చేర్చుకుంటామని చెప్పారు సార్. సో ఇది ఎలా చెప్పారంటే, 5th ప్రైజ్ వచ్చిన వాళ్ళకి నా దగ్గర కొంతమంది రోజు వచ్చి చాకరీ చేస్తూ ఉంటారు, వాళ్ళ గ్రూప్ లో జాయిన్ చేసుకుంటారని చెప్పారు. ఇలా చాకరీ అన్న వర్డ్ వాడారు. అంటే ఇది డిస్రెస్పెక్ట్ఫుల్ కాదా? సో ఓకే, విన్నాం కదా. ఆస్కార్ అవార్డు గ్రహీత ఎంఎం కీరవాణి సింగర్స్ పట్ల చూసే చూపిదా ఈ విధంగా ఉంటారా? ఆ అమ్మాయి వీడియోలో మనకు తేటతెల్లం అవుతుంది. అంతేకాదు తను చెప్తున్న దాంట్లో ఖచ్చితంగా అంటే సింగర్స్ వాళ్ళు లైమ్ లైట్లోకి వస్తున్న కొద్దీ కూడా వాళ్ళ పాటలు వినాలని, వాళ్ళతో ప్రోగ్రామ్స్ చేయించుకోవాలని చాలామంది అనుకుంటూ ఉంటారు. అందులో భాగంగా మ్యారేజ్ ఫంక్షన్స్ కావచ్చు, లేకపోతే ఇంట్లో చిన్నపిల్లల బర్త్డేస్ కావచ్చు, ఇంకా షష్ఠపూర్తి మహోత్సవాలకు కావచ్చు, ఇలా రకరకాలుగా వీళ్ళని హైర్ చేసుకుని, అంటే వీళ్ళని పిలిపించుకుని వీళ్ళతో ప్రోగ్రామ్స్ చేయించుకుని వీళ్ళకి ఎంతో కొంత అమౌంట్ కూడా ఇస్తూ ఉంటారు. మనకు తెలియదు కాదు, ఖచ్చితంగా వెళ్ళి వాళ్ళ టాలెంట్ వాళ్ళు చూపిస్తూ ఉంటారు. అఫ్ కోర్స్ అక్కడ ఉండేది కూడా ప్రేక్షకులే, వాళ్ళకి కూడా వీళ్ళ పాటలు వినాలని ఉంటుంది. అండ్ వీళ్ళు వెళ్ళి ఆ ప్రోగ్రాం పాడడం తప్పేం కాదు. అయితే కీరవాణి గారు అన్నది ఏమిటంటే, ఖచ్చితంగా ఇలా మ్యారేజెస్ ఫంక్షన్స్కి వెళ్ళి పాడే వాళ్ళందరూ కూడా వాళ్ళంటే నాకంత రెస్పెక్ట్ ఉండదు అని అనడం కూడా చాలా ఫీల్ అయ్యాను నేను. ఎందుకంటే అందరి ఆర్థిక పరిస్థితి, ఆర్థిక స్తోమత ఒకలా ఉండదు.
మరి ఈ నేపథ్యంలో వర్ధమాన గాయని గాయకులుగా ఎదుగుతున్న వాళ్ళకి అలాంటి చిన్న చితక అవకాశాలు వచ్చినప్పుడు వెళ్ళడంలో తప్పే ఉంది. కీరవాణి గారంటే ఆల్రెడీ బాహుబలి వంటి అద్భుతమైన భారీ బడ్జెట్ సినిమాలకు సంగీతం అందించి కోర్స్ ఆయన కెరీర్లో ఆయన ఎన్నో కష్టాలు పడి పైకి వచ్చారు. అయినప్పటికీ కూడా చాలా గొప్ప మ్యూజిక్ డైరెక్టర్గా ఆస్కార్ అవార్డు గ్రహీతగా కూడా ఉన్నారు. ఆయన కోట్లు సంపాదిస్తున్నారు. మరి ఆయనకైతే అమౌంట్కి సంబంధించి ఆర్థికంగా ఇబ్బందులే ఉండకపోవచ్చు, కానీ వీళ్ళ దృష్టిలో పెట్టుకోవాలి కదా. అయితే అదే సెట్లో అదే ప్రోగ్రాంలో ఆయన ప్రవర్తించిన విధానంపై కూడా అంటే ప్రవస్తి చాలా చాలా తీవ్రమైనటువంటి వ్యాఖ్యలే చేసింది. చాలా బాధాకరమైన అంటే చాలా బాధపడుతూ వ్యాఖ్యలు చేసింది. నెక్స్ట్ కీరవాణి గారే కాకుండా నెక్స్ట్ చంద్రబోస్ గారు కూడా ఏమన్నారో తన మాటల్లో ఒకసారి మనం విందాం. అండ్ ఆ రోజు టాప్ అని వచ్చిన ఆ అమ్మాయి చంద్రబోస్ గారు పాట పాడింది ఆ కాలేజ్ రౌండ్ లో. సో ఆ పాటలో ఏదో ఇంప్రూవైజేషన్స్ చేసింది, అది అవుట్ ఆఫ్ పిచ్చింగ్ ఉంది మోస్ట్ ఆఫ్ దమ్. అది లాస్ట్ లో లిరిక్స్ మర్చిపోయిన అన్నదానం దాడింది. అది ఆయన కామెంట్స్ లో చెప్పకుండా అంటే ఇక్కడ అందరు క్లాస్ పెడుతుంటే పక్కన అన్ని చోట్ల లిరిక్స్ మర్చిపోయింది అని అన్నారా, నేను విన్నాను, నేను అక్కడ ఉన్నా. అంటే బయట చెప్తుంది కాబట్టి, కానీ కామెంట్స్ లో చెప్పట్లేదు, మార్క్స్ లో కూడా చూపించట్లేదు. హౌ గ్రేట్ ఇస్ దాట్. ఇంకొక అబ్బాయి అయితే లిరిక్స్ మార్చేసి ఏదో బాగా కామెడీ పాట చేస్తారు, అది కీరాణి సార్ పాట, అది కూడా అదే లిరిక్స్ మార్చేసి ఏదో కామెడీ లిరిక్స్ యాడ్ చేసి పాడేశాడు ఎమోషనల్ సాంగ్. అయినా ఆయన స్టేజ్ మీదకి వచ్చేసి ఆ పాట కోరస్ పాడేసి ఆయన పాట అంత ఎక్సైట్మెంట్ వచ్చేస్తుంది ఆయనకి. సో ఆటోమేటిక్ గా స్కోర్ కూడా అలానే పడిపోతాయి సేమ్ ఎక్సైట్మెంట్ లో. సో ఇది జరిగేది కరెక్ట్ ఎలిమినేషన్ ముందు అదే రౌండ్ లో. ఇంకా ఎలిమినేషన్ రౌండ్ వచ్చేసరికి ఫస్ట్ చంద్రబాబు గారు వేసి వెళ్తారు. మన పనులకి హర్టుబు అది అన్నారు, నిజమో కాదు ఎవరు తెలియదు, బట్ ఈ లెఫ్ట్ మంచిగా హ్యాపీగా వెళ్తారు ఆయన. కరెక్ట్ 5-6 ఉన్నప్పుడు కీరవాణి సార్ ఈయన కూడా లేచి వెళ్ళిపోయారు. హీ వాజ్ లైక్ నాకు టెన్షన్ నా వల్ల రాదు, నాకు ఏ సంబంధం లేదని లేచి వెళ్ళిపోయారు. బికాస్ ఆయన మనస్సాక్షి తెలుసు అక్కడ. సో లేచి వెళ్ళిపోయారు. కానీ సునీత గారు మాత్రం ఆఫ్ కోర్స్ నాకు అంత గడిచినప్పుడు నేను ఎలిమెంట్ అవ్వడం చూడాలి కదా. సో ఆవిడ మాత్రం అలానే కూర్చున్నారు, ఎంత ఒక ఈవెల్ స్మైల్ తో ఫేస్ మీద. ఐ స్టిల్ రిమెంబర్ దట్ ఫేస్. నా మైండ్లో తిరుగుతున్నది. నేను మాత్రం ఏడుపు కంట్రోల్ చేసుకుంటున్నాను, కంట్రోలింగ్ లేదు. ఐ షుడెంట్ క్రై. నేను ఇంత టార్చర్ పెట్టాను, నేను ధైర్యంగా బయట పెట్టాలి, దాన్ని నేను ఏడవకూడదు, అని నేను మంచిగా వెళ్ళంటే వాళ్ళు హ్యాపీగా అనుకున్నాను. సో నేను మాత్రం మంచి స్మైల్ పెట్టుకొని నిల్చున్నాను. అయితే లాస్ట్ ముగ్గురికి వచ్చాడు, ముగ్గురు ఉన్నాం లాస్ట్ కి. ఒకరు సేవ్ అయ్యారు, నేను ఇంకా ఇంకొకన్నా ఎలిమినేట్ అయ్యాము, ఇద్దరు ఎలిమినేట్ అయ్యాము. అయ్యాక నాకు కొంచెం ఐ వాట్ ఎమోషనల్, అయినా కంట్రోల్ చేసుకుని వెంటనే ఐ గివ్ స్మైల్. అయితే మా మదర్ షీ సో ఆల్ ఆఫ్ దీస్ కదా. సో ముందు నుంచి తట్టుకుంటూ వస్తున్నాను, ఇంకా తన వల్ల కాలేదు. సో మా మదర్ స్టేట్మెంట్ వచ్చి నాకు తీసుకెళ్ళి ట్రై చేశారు, అక్కడ నుంచి కాఫీ ఏం తీసుకోవద్దు వెళ్ళిపోదామని. సో అదే ఎమోషనల్ మైండ్ సెట్ తో సునీత గారి దగ్గరికి ఎందుకు అన్యాయం చేశారు వెళ్ళాలి అడిగిన మదర్. బట్ సునీత గారు ఆవిడ రిప్లై మాత్రం నువ్వు వెళ్ళి ఇక్కడ ముందు ఇక్కడి నుంచి దయచేయండి, ముందు ఇక్కడి నుంచి బయటకు వెళ్ళిపో అన్న వేలో ఆవిడ మాట్లాడారు. ఇలా నేను నువ్వు అన్నారు. ఓకే, మొత్తానికి తన ఆవేదన తన బాధ అంతా కూడా ఈ వీడియోలో ప్రవస్తి చెప్పడం జరిగింది. చాలా క్లియర్ కట్గా విన్నాం. మొత్తం ఓవరాల్గా తను చేసినటువంటి 21 నిమిషాల నిడివిగల ఈ వీడియో ప్రస్తుతానికైతే సినీ మ్యూజిక్ ఇండస్ట్రీలో మరీ ముఖ్యంగా బుల్లి తెరకు సంబంధించినటువంటి మ్యూజిషియన్స్ కావచ్చు, అండ్ ముఖ్యంగా జడ్జెస్కి ఇంత కోపం ఉంటుందా కంటెస్టెంట్స్ మీద? అఫ్కోర్స్ కొన్ని సందర్భాల్లో సరిగ్గా పాడక సరిగ్గా గతులు తప్పి పాడి ఏమైనా చిరాకు తెప్పించి ఉండొచ్చు కాక, కానీ నిజంగా ఇంత కక్ష పెట్టుకుంటారా ఒక సింగర్ మీద అంటే తన వీడియో చూస్తే మనకు నిజమే అనిపిస్తోంది. ఎందుకంటే తినని ఆల్రెడీ ఆ పర్టికులర్ ప్రోగ్రాంలో ఎలిమినేట్ చేశారు వాళ్ళు. మరి ఈ ఎలిమినేషన్ ప్రక్రియలో భాగంగా అంతకుముందు జరిగినవి, అలాగే తన పట్ల వాళ్ళు చూపించినటువంటి ఆ ఫీలింగ్స్ని ఇవన్నీ కూడా తను ఏకరవ పెట్టింది. అండ్ చాలా చాలా ఫీల్ అవుతూ కూడా ఈ పోస్ట్ పెట్టడం జరిగింది తను. మరి ఈ నేపథ్యంలో ప్రస్తుతానికైతే మాత్రం చాలా చాలా రకాలైనటువంటి ప్రశ్నలు అయితే లేవనెత్తుతూ ఉన్నారు. చాలా ప్రశ్నలు మనకు కూడా వినబడుతూ ఉన్నాయి. అసలు జడ్జెస్గా వచ్చే వాళ్ళకి ఫస్ట్ ఉండాల్సింది మెయిన్, వాళ్ళు ఖచ్చితంగా ఓర్పుతో ఉండాలి. చాలా పేషెన్సీ అవసరం. ఎందుకంటే రకరకాల కంటెస్టెంట్స్, అఫ్కోర్స్ ఈ ప్రోగ్రామ్స్ అన్నీ ప్రీ ప్లాన్డ్గానే ఉంటాయి, ముందుగానే డిసైడ్ చేస్తారు అని ప్రవస్తి మనకు ఆల్రెడీ ఈ వీడియోలో చెప్పింది. ముందుగానే ఆల్రెడీ విన్నర్ ఎవరన్నది కూడా డిసైడ్ అయిపోయి ఉంటుందిట. ఇంకెంతకంటే దారుణం ఉంటుందా? కానీ అంతకంటే దారుణాలు ఉన్నాయని చెప్తోంది ప్రవస్తి. అంతేకాకుండా అదే రీతిలో ప్రోగ్రామ్ అంతా కూడా జరుగుతుంది. అండ్
ప్రతిసారి తమ నైతికతను దెబ్బ కొట్టేలా అంటే మోరల్గా తన దెబ్బ కొట్టడానికే వీళ్ళంతా కూడా ప్రయత్నిస్తూ ఉంటారు. ఇటు సునీత గారు కావచ్చు, ఆమె చూసే చూపులు కావచ్చు నా పట్ల, అండ్ ఆమె నన్ను అనేటువంటి పద్ధతి కావచ్చు, ఇవన్నీ కూడా చాలా బాధ కలిగిస్తూ ఉంటాయి. ఆ తరువాత చంద్రబోస్ గారు, ఆయన కూడా ఆస్కార్ అవార్డు గ్రహీత చంద్రబోస్ మాట్లాడిన మాటలు కూడా ఆయన లిరిక్స్కి సంబంధించి, అంటే ఇందులో డిఫరెంట్ రౌండ్స్ ఉంటాయి యాక్చువల్లీ ఈ ప్రోగ్రాంలో, ఈ సింగింగ్ ప్రోగ్రాంలో. ఆ రౌండ్స్లో, ఆ డిఫరెంట్ రౌండ్స్లో వీళ్ళు పాడినటువంటి పాటలకు సంబంధించి కూడా వాళ్ళు మార్క్స్ వేస్తూ ఉంటారు. వాళ్ళకి కేటాయించిన మార్కులకు సంబంధించి కూడా ఖచ్చితంగా ఆ మార్కుల్లో వాళ్ళకి దగ్గరగా వచ్చిన వాళ్ళు, అంటే మీన్స్ వాళ్ళని ఖచ్చితంగా డిసైడ్ చేసి విన్నర్గా ప్రకటించడానికి వీలున్న వాళ్ళకే వాళ్ళు మార్కులు వేస్తారు. ఇదంతా ఏకపక్షంగా ముందుగానే జరుగుతున్నటువంటి విషయం. ఇది మీ ఎవరికి కూడా తెలియదు అని ప్రవస్తి చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఒక పాడుతా తీగ ప్రోగ్రాం అంటే ఆ ప్రోగ్రాంకు ఉన్నటువంటి వాల్యూ కానీ, సాంప్రదాయకంగా ఆ ప్రోగ్రాం చూసేటువంటి ఆడియన్స్ కానీ వీళ్ళంతా ఇప్పుడు చాలా ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే ఒకప్పుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు, గాన గంధర్వుడు, ఆయన ఈ ప్రోగ్రాం చేసేటప్పుడు చాలా సిన్సియర్గా ఉండేది. ఎందుకంటే తను చిన్నప్పటి నుంచి, చిన్నతనం నుంచి కూడా బాలు గారి టైంలో కూడా ఆయన వ్యాఖ్యాతగా వ్యవహరించినప్పుడు కూడా తను పాడడం జరిగింది. మరి ఈ నేపథ్యంలో బాలు గారు ఉన్నప్పుడు ప్రోగ్రాం ఎలా ఉండేది, కానీ ఇప్పుడు ఎలా అయింది అని చాలా ఫీల్ అవుతూ బాధపడుతూ ప్రవస్తి చెప్పడం జరుగుతోంది. ఇప్పుడు సర్వత్రా నెలకొన్న ప్రశ్నలు చాలా ఉన్నాయి. ఎందుకంటే జడ్జెస్ పక్షపాతంగా ఉంటారా? ఓపెన్ కేటగిరీలో ఇవి ఖచ్చితంగా ఎవరి టాలెంట్ వాళ్ళు ప్రదర్శించేలా ఉండవా? అండ్ ముందుగానే ఖచ్చితంగా ఒక విన్నర్ ఎవరు అనేది కూడా డిసైడ్ అయిపోయి ఉంటుందా? అలా ఉన్నప్పుడు ఈ ప్రోగ్రామ్స్ ఎందుకు, ఇంక ఈ స్పాన్సర్స్ ఎందుకు, అలాగే ఈ ప్రోగ్రాంకు ఉన్న వాల్యూ ఏమిటి? ఎంతోమంది ఎన్నో రోజుల నుంచి, అంటే సుమారుగా 25 సంవత్సరాల నుంచి ఎంతో విపరీతంగా ఆదరిస్తున్నటువంటి సెన్సేషనల్ హిట్ ప్రోగ్రాం. అంతేకాదు, అసలు మనం ఒక్కసారి ఫ్లాష్ బ్యాక్ వెళ్తే, ఒకప్పుడు శంకరాభరణం సినిమా రిలీజ్ అయినప్పుడు ఆ తరువాత ఒక వెల్లువల ప్రతి ఇంట్లో కూడా సంగీతం నేర్చుకోవడానికి సంగీత ఉద్యమంలా వచ్చింది. ఎందుకంటే సంగీతం మీద ఆ సినిమా ఆ సమాజం మీద, సొసైటీ మీద ముఖ్యంగా అంత ప్రభావం చూపించింది. ఆ తర్వాత మళ్ళీ రెండవ సంగీత ఉద్యమం, రెండవ మ్యూజిక్ మూవ్మెంట్ అంటే పాడుతా తీగ ప్రోగ్రాం ప్రారంభమయ్యాక వచ్చిందని చెప్పచ్చు. ప్రతి తెలుగింట్లో కూడా ప్రతి ఒక్క పిల్లలకి ఖచ్చితంగా సంగీతం నేర్పించాలని, తమ పిల్లలు ఆ ప్రోగ్రాంలో పాడాలని కూడా తల్లిదండ్రులు భావించేవారు. అంతేకాకుండా దానికోసం పరితపించేవారు. అలా అఫ్కోర్స్ అలా టాలెంట్లు చూపించి చాలా గొప్పవాళ్ళయి ఎంతోమంది సింగర్స్, పార్థసారథి కావచ్చు, అలాగే చాలామంది, గోపికా పూర్ణిమ, అలాగే వాళ్ళ హస్బెండ్ కావచ్చు మల్లికార్జునరావు, ఇలా చాలామంది బయటకు వచ్చారు. మంచి పాటలు పాడుతూ ఇప్పటికీ అలరిస్తూ ఉన్నారు. శ్రీకృష్ణ కావచ్చు, ఇలా వీళ్ళందరూ కూడా చాలా గొప్ప సింగర్స్ అయి రాణిస్తూ ఉన్నారు. మరి వీళ్ళంతా కూడా ఇలాంటివన్నీ ఎదుర్కొని వచ్చారా? అంటే వీళ్ళు ఎన్నో భరిస్తేనే ఇంత వాళ్ళు అయ్యారా? అసలు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఇలా కంప్లీట్ ప్రీ ప్లాన్డ్ ప్రోగ్రాంలో ఇప్పుడు, అంటే తనైతే ఎలిమినేట్ అయిపోయింది, తనతో పాటు పాడిన వాళ్ళ సంగతి ఏమిటి, వాళ్ళు ఎన్ని బాధలు భరించుంటారు అనేది కూడా ఆలోచించాల్సిన విషయం అవుతోంది. అంతేకాదు, ఆల్రెడీ తను చాలా డేరింగ్ చేసి ఈ 19 సంవత్సరాల అమ్మాయి కూడా చాలా ధైర్యంగా ముందుకొచ్చి మాట్లాడింది. మరి ఇప్పుడు తిన వెనక ఎవరైనా ఉండి మాట్లాడిస్తున్నారా అనేటువంటి ఆలోచనలో కూడా కొంతమంది లేకపోలేదు. మరిప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ ముగ్గురు కూడా, అంటే సంగీత దర్శకులు, నో డౌట్ ఎట్ ఆల్, ఎంఎం కీరవాణి కావచ్చు, అద్భుతమైన వాయిస్ కలిగిన సింగర్ సునీత కావచ్చు, అండ్ అద్భుతమైన లిరిసిస్ట్, ఎన్నో పాటలు రాసిన చంద్రబోస్, వీరందరూ కూడా ఇన్ని విషయాలు మనసులో పెట్టుకుని ఈ సెలక్షన్స్ జరుపుతూ ఉంటారా? ఫైనల్ రౌండ్లో ఇన్ని ఆలోచిస్తారా? ఇలాంటివన్నీ కూడా ప్రస్తుతానికి ఈ ప్రశ్నలన్నీ కూడా తలెత్తుతున్నాయి. ఎందుకు వీళ్ళు పక్షపాతంగా వ్యవహరిస్తారు అనేటువంటి విషయంపై కూడా నెటిజన్లు అంతా కూడా స్పందిస్తూ ఉన్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఇక ప్రతి ప్రోగ్రాం కూడా ఇలాగే ఉంటుందా అనేటువంటి విషయాలు కూడా లేకపోలేదు. ఇక ఈ ప్రవస్తి చేస్తున్నటువంటి వ్యాఖ్యలకి సంబంధించి కూడా మనం ఒక కీలకమైన విషయాన్ని గ్రహించాలి. అదేమిటంటే, తను ఇంకా మ్యూజిక్ ఇండస్ట్రీలో ఉండనని, తనకి ఖచ్చితంగా అవకాశాలు రావని, ఎవరు ఇవ్వరని ఎంతో డేరింగ్తో, నాలా మిగతా వాళ్ళు ఎవరు ఆ తర్వాత ప్రోగ్రామ్స్లో అవ్వకూడదు అన్న ఉద్దేశంతో కూడా నేను ఈ వీడియో చేస్తున్నాను ధైర్యంగా. ఎందుకంటే నాకు ఎట్టి పరిస్థితుల్లో ఇక ఇండస్ట్రీలో అయితే ఛాన్స్ ఇవ్వరు అని తను చాలా భావించి ఈ వీడియో కూడా చేయడం జరిగిందని చెప్తోంది. ఈ వీడియోకి సంబంధించి ప్రస్తుతానికి సెన్సేషనల్ ఇష్యూగా మారింది. అండ్ తను చేసినటువంటి ఈ వీడియోకి సంబంధించి కూడా మొత్తం అంతా కూడా స్పందిస్తూ ఉన్నారు. ప్రస్తుతానికైతే అటు సింగర్ సునీత్ కావచ్చు, ఎంఎం కీరవాణి గారు కావచ్చు, చంద్రబోస్ గారు కావచ్చు, వీరి నుంచి కూడా ఎలాంటి జవాబు వస్తుందా అని నెటిజన్లంతా ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ స్థాయిలో మామూలుగా సినీ ఇండస్ట్రీలో ఎంతో, అంటే నెపోటిజం అని, అలాగే ఇంకా చాలా ఇష్యూస్ ఉన్నాయి.
అంటే ఎవరైనా తెలుసున్న వాళ్ళు ఉంటే తప్ప మనకు ఛాన్సులు రావు, అవకాశాలు రావని ఆ విషయాన్ని కూడా తను ప్రస్తావించింది. మీకు ఎవరైనా తెలుసున్న వాళ్ళు ఉన్నారంటేనే వెళ్ళండి. మీకెంతో డబ్బు ఉంది, పర్వాలేదు, నాకు బ్యాక్గ్రౌండ్ ఉంది అనుకుంటేనే వెళ్ళండి. అంటే ఇలా ఇన్ని ఉన్న వాళ్ళే టాలెంట్ ఉన్నా కూడా వెళ్ళాలా? టాలెంట్ లేని వాళ్ళ పరిస్థితి ఏమిటి? ఇలా ఎవరు పైకి వస్తున్నారు, అసలు ఎవరిని ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు, ఇవన్నీ కూడా చాలా ఉన్నాయి. ఒకప్పుడు బాలసుబ్రహ్మణ్యం గారు ఉన్నప్పుడు ఈ ప్రోగ్రాం ఈ విధంగా ఉండేది కాదు అనే విషయం కూడా చాలా క్లియర్ కట్గా అమ్మాయి చెప్తోంది ప్రవస్తి. అయితే దీనికి సంబంధించి ప్రస్తుతం అత్యంత పాపులర్ ప్రోగ్రామ్గా ఉన్న ఈ పాడుతా తీయగాకి సంబంధించి కూడా మరి ఆ నిర్వాహకులు ఏం భావిస్తారు? ఒకప్పుడు దాని మేనేజర్గా ఉన్న వాళ్ళు కావచ్చు, వాళ్ళంతా ఎంతో గొప్పగా నిర్వహించేవారు ఈ ప్రోగ్రాం. కానీ డ్రెస్సింగ్ విషయంలో కూడా ఆన్ సెట్స్ మేము వేసుకునే డ్రెస్సుల మీద కూడా ప్రొడక్షన్ వాళ్ళు ఎన్నో రిస్ట్రిక్షన్స్ పెడతారు. ఎక్స్పోజింగ్ చేసే డ్రెస్సులు వెయ్యండి అని చెప్తూ ఉంటారు. అంటే ఒకంత చాలా ఓపెన్గానే అమ్మాయి చెప్తుంది, బొడ్డు కిందకి డ్రెస్ కట్టుకోండి అని కూడా. అంటే అంత క్లియర్గా అంత చిన్న అమ్మాయి చెప్తుందంటే అసలు ప్రోగ్రామ్స్ వెనక ఏం జరుగుతోంది, ఇలాంటి ఆలోచనలన్నీ కూడా ప్రస్తుతానికి రేకెత్తిస్తూ ఉంది. అండ్ అంతేకాకుండా తను చాలా డేరింగ్గా చేసినటువంటి ఈ విషయానికి సంబంధించి తను ఆల్రెడీ చాలామంది సంప్రదించి నువ్వు ఓపెన్గా చెప్పావు, మేము చెప్పలేకపోతున్నాం అంటూ కూడా తన సహచర సింగర్స్ అందరూ కూడా, వర్ధమాన సింగర్లు, వాళ్ళంతా తమ టాలెంట్ని సినిమాల్లో చూపించుకుని సినిమాల్లో తమ వాయిస్ రావాలని, తమ పాటలు రావాలని, చాలా చాలా స్టేజ్ ప్రోగ్రామ్స్ చేయాలని ఎంతో తపనతో ఉండేటువంటి వాళ్ళంతా కూడా ఇంకా ఇన్ఫ్యాక్ట్ మనకి సమయాభావం వల్ల 21 మినిట్స్ దాటి ఉన్నటువంటి ఆ వీడియోని ప్లే చేయట్లేదు తప్ప ఆ వీడియోలో చాలా చాలా కీలకమైన విషయాలే తను ప్రవస్తి పేర్కొనడం కూడా జరిగింది. సో నేను ఎన్నో భరించి ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి నేను ఈ వీడియోని చేస్తున్నాను అని కూడా చెప్పడం పలు ప్రశ్నలు రేకెత్తిస్తోంది. అంతేకాకుండా ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఈ లైవ్ కాన్సర్ట్స్ కావచ్చు, అలాగే ఈ ప్రోగ్రామ్స్ కావచ్చు, ఇటువంటి ప్రోగ్రామ్స్ అన్నీ కూడా ఇటువంటి అంటే మొత్తం లైవ్లీగా చేసేటువంటి ప్రోగ్రామ్స్కి సంబంధించి కూడా చాలా చాలా ప్రశ్నలు అయితే తలెత్తుతూ ఉన్నాయి. మొత్తానికి ఏది ఏమైనా కూడా తను చేసినటువంటి ఈ వీడియో మాత్రం ఆల్రెడీ తెలుగు సినీ మ్యూజిక్ ఇండస్ట్రీలో ప్రకంపనలు సృష్టిస్తోంది. దీనిపై ఎవరి సమాధానం ఎలా ఉంటుందో లెట్స్ వెయిట్ అండ్ సీ. దానికి సంబంధించి కూడా ఇంకా తెలుగు రాజ్యంలో మరిన్ని వీడియోస్ కూడా మీకు వస్తూ ఉంటాయి. మీరు డెఫినెట్గా తెలుగు రాజ్యాన్ని ఫాలో అవుతూ ఉండండి. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.